ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు రైతన్నలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృతజ్ఞతగా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నేతలతో కలిసి విప్పు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నందిగామలో ట్రాక్టర్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ సాయప్ప దేవాలయం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాన రహదారుల మీదుగా ట్రాక్టర్ ర్యాలీ రైతుల హర్షధ్వానాలతో పండుగ వాతావరణంలో కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా గాంధీ సెంటర్లో సౌమ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని చెప్పారు. దీనిలో తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. నందిగామలో గత వైఎస్ఆర్సీపీ పాలనలో గత పాలకులు విగ్రహ రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఆనాడు ఏకపక్షంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు విగ్రహాలను తొలగించారని తెలిపారు. కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మాత్రమే అందరికీ కనిపించేలాగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని విగ్రహాలకు సమన్యాయం చేస్తున్నామని హామీ ఇచ్చామని చెప్పారు. ఈ మేరకు నందిగామ గాంధీ సెంటర్లో రోడ్డుపై ట్రాఫిక్ అడ్డంగా పెట్టిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారని వివరించారు. దీనిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.